ఎలా చేయాలి అంటే, ఒక గ్లాసు జొన్నలు తీసుకొని అవి శుభ్రంగా కడిగి తర్వాత 1 గంట నానబెట్టుకొని పక్కన పెట్టాలి. పక్కన పెట్టిన తర్వాత అలా వడకట్టి వాటిని మిక్సీ పట్టుకోవాలి. బరకగా మిక్సీ పట్టుకోవాలి. తర్వాత ఈ విధంగా చెరుగుకోవాలి. లేదు అంటే మీరు డైరెక్ట్గా వేసుకోవాలనుకుంటే డైరెక్ట్గా వేసుకోవచ్చు. మాకు పొట్టు వద్దు అనుకొని. ఈ విధంగా చెరగటం అయిపోయిన తర్వాత ఒక గ్లాసుకి 3 గ్లాసుల వాటర్ తీసుకొని ఎసరు పెట్టుకోవాలి. ఎసరు బాగా తెరిలిన తర్వాత ఆ ఉప్పు కొంచెం పిండి అందులో వేసి తిప్పాలి. ఉండలు కట్టకుండా తిప్పుకోవాలి. మధ్య మధ్యలో తిప్పుకుంటూ ఉండాలి, లేదంటే అడుగున మాడిపోతుంది. ఇలా నీళ్ళంతా అయిపోయి దగ్గర పడిన తర్వాత ఇక దించేసి తినేయటమే. ఈ విధముగా చింతకాయ పచ్చడి, కరివేపాకు కారం, మజ్జిగ వేసుకొని తినవచ్చు.